హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ రెసిపీస్. ఈ వీడియోలో ప్రతి పండక్కి చాలా సింపుల్, ఈజీ అయిన బెస్ట్ అయిన ఒక స్వీట్ రెసిపీ అండి. అది కాకుండా ఎక్కువగా ఐటెమ్స్ వేయకుండా ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే చాలా ఈజీగా అండ్ హెల్తీగా తయారు చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ స్వీట్ లేనిదే ఏ పండగ మనకు అసలు అలాంటి స్వీట్ చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇలా చాలా జ్యూసీగా కేవలం 10 నిమిషాల్లో ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చండి. అది ఇన్‌స్టంట్ స్వీట్ అని కూడా చెప్పవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ జ్యూసీ అయిన ఈ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోతామండి. ఇక్కడైతే నేను బ్రెడ్ తీసుకున్నానండి. ఇదైతే మిల్క్ బ్రెడ్ అనమాట. ఇక్కడైతే నేను ఒక కవర్ అంతా తీసుకున్నాను. ఇది మీడియం సైజ్ అనమాట. మన ఇంట్లో ఎంతమందున్నారో, ఎంత క్వాంటిటీ కావాలో అంత బ్రెడ్ అయితే యూజ్ చేయకూడదండి. ఇక్కడైతే నేను కేవలం స్వీట్ అనేది సాల్ట్‌గా అయిపోతుంది. ఈ విధంగా మిల్క్ బ్రెడ్ ప్రిఫర్ చేయండి. అస్సలు సాల్ట్ బ్రెడ్ అయితే చేసుకున్న తర్వాత మనం ఇక్కడైతే నేను మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా అన్ని ముక్కల్ని బ్రెడ్ ముక్కలనైతే మిక్సీ జార్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని బాగా మెత్తటి పౌడర్ చేసుకోవాలండి. అప్పుడు స్వీట్ చేసుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా ఎక్కడ గాని ఉండలు లేకుండా చాలా బాగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా అంతా మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మిక్సీలో పట్టుకున్న ఈ బ్రెడ్ పౌడర్‌ని ఇందులో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. చూడండి పౌడర్ అయితే ఈ విధంగా ఉండాలి. ఎక్కడ గాని ఉండలైతే అస్సలు ఉండకూడదు. స్వీటే అస్సలు బాగా రాదు పర్ఫెక్ట్‌గా. ఈ విధంగా పౌడర్‌గా చేసుకున్న తర్వాత ఇందులో జస్ట్ నేను కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. లిటిల్ బిట్ కొద్దిగా సాల్ట్ అండి. 1 స్పూన్ అంతా నెయ్యయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ నెయ్యి, ఉప్పు మరియు బేకింగ్ సోడా యాడ్ చేసాం కాబట్టి బాగా మిక్స్ అయిపోవాలి అంతటా. అప్పుడు చాలా బాగా వస్తుంది. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అంతా దగ్గర చేసినప్పుడు ఈ విధంగా గట్టిగా రావాలి. అలా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట స్వీట్ అయితే. ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకొని అంటే కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఎక్కువగా వాటర్ అయితే యాడ్ చేయకూడదు. అలాగని గట్టిగా లేకుండా ఈ విధంగా కొద్దిగా మీడియంగా ఉండాలి. పిండి అనేది చాలా పర్ఫెక్ట్‌గా తయారు చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఉన్నట్లయితే చాలా బావుంటుంది. ఇప్పుడు మిక్స్ చేసిన ఈ పిండిని కొద్దిసేపు మూత మూసి 5 మినిట్స్ వరకు రెస్ట్ చేయాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక పాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇక్కడైతే 1 కప్ అంతా షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు డైరెక్ట్‌గా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్‌గా తయారు చేసుకోవచ్చు షుగర్ పౌడర్ అయితే. తర్వాత ఇందులో సేమ్ కప్‌లోనే 1 కప్ అంతా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. చూడండి అదే మనం షుగర్ పౌడర్ వేసాం కాబట్టి చాలా ఈజీగా కరిగిపోతుంది. డైరెక్ట్‌గా డైరెక్ట్‌గా షుగర్ వేసినట్లయితే చాలా లేట్ అవుతుందండి కరిగించుకోవడానికి. ఈ విధంగా అంతా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసి జస్ట్ 5 మినిట్స్ హీట్ చేసుకోండి చాలు. చాలా పర్ఫెక్ట్ అయిన ఒక షుగర్ సిరప్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఎలాంటి వీటికి పాకం అనేది పట్టకుండా మనం క్వాంటిటీ అయితే సేమ్‌గా వేసుకున్నట్లయితే ఆ షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్‌గా తయారవుతుందండి. మనం ఎటువంటి చూడండి పాకం పట్టే పని లేకుండా ఈ విధంగా జస్ట్ 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి చాలా ఒక కలర్‌ఫుల్‌గా తయారైంది సిరప్ అనేది. అసలు మనం ఇలా చేతులు పెట్టి పెట్టే అవసరం లేకుండా క్వాంటిటీ అయితే సేమ్‌గా ఉంచుకున్నట్లయితే సిరప్ అనేది పర్ఫెక్ట్‌గా తయారు చేసుకోవచ్చండి. 1 కప్ షుగర్ అయితే 1 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడు షుగర్ సిరప్ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలామంది ఒక కప్ షుగర్‌కి 2 కప్ వాటర్ అయితే యాడ్ చేస్తూ ఉంటారండి. అలా యాడ్ చేయడం వల్ల షుగర్ సిరప్ అనేది అసలది సిరప్‌గా ఉండదు. అది ఒక వాటర్ కన్సిస్టెన్సీగా ఉంటుంది. అప్పుడు మనం వేసేవి షుగర్ సిరప్‌లో వేసేవి కూడా తొందరగా పగిలిపోతుందండి. స్వీట్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా రాదు. ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే క్వాంటిటీ అయితే ఈక్వల్‌గా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి షుగర్ సిరప్ అయితే తయారు చేసుకున్నామండి. జస్ట్ 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని ఆరనివ్వండి కొద్దిసేపు. మనం ముందుగా ఈ విధంగా కలుపుకున్న ఈ పిండిని 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఇంకొకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు పిండి అయితే చాలా పర్ఫెక్ట్‌గా అది బ్యాటర్ అయితే తయారు చేసుకున్నట్లు. ఈ విధంగా అంతా మిక్స్ చేసి ఒక్కసారిగా ఇప్పుడు దీన్ని ఉండలైతే కట్టుకోవాలి. చూడండి ఇక్కడైతే నేను ఈ షేప్‌లో ఉండలైతే కట్టుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్ అండి. పిల్లలు లేదా పెద్దవాళ్ళు ఇష్టంగా తినే షేప్ అయితే ఈ విధంగా అంతా మనం తయారు చేసుకోవాలి. పిండి అనేది కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా తయారు చేసుకోండి. మనం వేసేటప్పుడు ఆయిల్‌లో వేసేటప్పుడు కూడా అవి విరగకుండా ఉంటుంది.
చూడండి చాలా పర్ఫెక్ట్‌గా ఒక పొడువాటి షేప్‌లో తయారు చేసుకోవాలి. లేదా ఈ విధంగా గుండ్రం షేప్‌లో కూడా తయారు చేసుకోవచ్చండి. మీకు నచ్చిన షేప్ అన్నమాట. ఈ విధంగా అంతా ప్రెస్ చేసుకుంటూ మనం తయారు చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ చేసుకున్నానండి స్టవ్ మీద. కొద్దిగా ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ పిండిని చూడండి ఎప్పుడైనా గానీ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అయితే ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి. హీట్ చేయకూడదు. ఒక మీడియంగా చేసుకోవాలి. అప్పుడు బయట మరియు లోపల ఈవెన్‌గా కుక్ అవుతుంది. మనం వేసినవి తొందరగా అదే మనం ఆయిల్ అయితే ఎక్కువగా డీప్‌గా మనం హీట్ చేసుకున్నట్లయితే పైనైతే కాలిపోతుందండి. బ్లాక్‌గా అయిపోతుంది. కానీ లోపల మాత్రం అస్సలది ఉడకదు. పచ్చిగా ఉంటుంది. మనం తొందరగా ఫ్రై అయిపోయిందని ఎత్తేస్తూ ఉంటాము. లోపలైతే అస్సలు ఉడకవండి. ఈ విధంగా ఒక మీడియంగా మనం హీట్ చేసుకొని వేసుకున్నట్లయితే చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. లోపల మరియు బయట 2 వైపులా కుక్ చేసుకోవచ్చు. చూడండి ఎప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్‌లోనే ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. 2 వైపులా ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఇక దీన్ని మనం బయట తీసుకోవడమే. చూడండి ఎలా బ్రౌన్ కలర్‌లో వచ్చిందో చాలా మరియు ఎంత కలర్‌ఫుల్‌గా ఉందండి. ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఈ విధంగా అంతా కుక్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఫ్లాట్‌గా ఉన్న ఒక ప్లేట్‌లో అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నానండి. ఇలాంటి ఫ్లాట్‌గా ఉన్న ప్లేట్‌లోని ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా తయారు చేసుకోవచ్చు స్వీట్ అయితే. ఇప్పుడు దీన్ని అన్నీ మనం ఈ విధంగా వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు చూడండి కొద్దిసేపు ఆరిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్‌ని ఈ ప్లేట్‌లో పైనైతే ఈ స్వీట్స్ పైన మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. అంటే పైన పోసుకోవాలి. ఈ విధంగా పోసుకున్నట్లయితే షుగర్ సిరప్ అనేది ఆ లోపలికి కూడా చాలా పర్ఫెక్ట్‌గా అది నానుతుంది. ఈ విధంగా ప్లేట్‌లో అయితే మనం యాడ్ చేసుకోవడం వల్ల అది ఒక బౌల్‌లో యాడ్ చేసుకుంటే అది తీసేటప్పుడు విరిగిపోతుంది ఖచ్చితంగా. ఈ విధంగా ప్లేట్‌లో అయితే మనం యాడ్ చేసుకొని తీసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్‌గా తీసుకోవడానికి చాలా బావుంటుంది. అండ్ చాలా ఈవెన్‌గా అది లోపలికైతే సిరప్ అయితే వెళ్తుందండి. ఈ విధంగా పైన సిరప్ అయితే పోసుకోవాలి అంతా. మరియు దాన్ని ఈ విధంగా రిటర్న్ చేసుకుంటూ మనం నానించుకోవాలండి అప్పుడప్పుడు. ఈ మనం బయట కొనే గులాబ్ జామున్స్ కంటే ఈ విధంగా ఇంట్లోనే బ్రెడ్స్‌తో చాలా ఈజీగా గులాబ్ జామున్ టేస్ట్‌ని మించిపోయే ఒక స్వీట్ రెసిపీ తయారు చేసుకోవచ్చండి. ఇలాంటి బ్రెడ్‌తో చాలా సింపుల్‌గా అది కాకుండా 5 మినిట్స్ అండి. అదే గులాబ్ జామున్స్ అయితే చాలా లేట్ అవుతుంది సిరప్ అనేది లోపలికి వెళ్ళడానికి. ఇదైతే కేవలం 5 నిమిషాలండి. 5 నిమిషాల్లో మనం ఈ విధంగా లోపలికైతే సిరప్ అయితే చాలా ఈజీగా నానిపోతుంది 5 మినిట్స్‌లో. చూడండి ఈ విధంగా అంతా మనం తయారు చేసుకున్న తర్వాత ఇక దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే. దీపావళి రోజు ఈ విధంగా చేసి పెట్టేయండి. ఒక్కటి కూడా మిగల్చకుండా చాలా ఇష్టంగా తింటారు. అంతే కాకుండా బేకరీస్‌లో ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు స్వీట్స్ అనేవి ఆ రోజు. అలా తీయకుండా ఇంట్లోనే కేవలం బ్రెడ్‌తో ఈ విధంగా హెల్తీగా చేసుకోండి. చాలా సింపుల్‌గా 10 నిమిషాల్లో అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా జ్యూసీ అయిన స్వీట్ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి. బేకరీ స్టైల్‌నే మించిపోతుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.